తండ్రిని అడ్డు పెట్టుకుని దోచింది కొంత అయితే ఈ 5 ఏళ్లలో దోచుకుంది 10 రెట్లు ఎక్కువ. వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరుగుతుంది. శిక్ష తప్పదు, దోషులకు శిక్ష తప్పదు. దానిలో జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలకు పాల్పడ్డ వ్యక్తి, దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి ఇంకా ప్రధాన అర్హుడు శిక్షకి. గోదావరి జిల్లాలో అధికారంలోకి రావడానికి కూటమి చాలా కష్టపడ్డారు. గోదావరి జిల్లాల మీద ఎక్కువ ప్రజలు ఫోకస్ పెట్టారు. అలాంటి గోదావరి జిల్లాలో చాలా మందికి మంత్రి పదవులు దక్కలేదు. యువ నాయకులకు సంబంధించి సుభాష్ కానివచ్చు, లేదంటే కొత్తగా ఇప్పుడు దుర్గేష్ కానివచ్చు, అలాంటి వచ్చినట్టు అంటే సీనియర్లకి మిత్రపక్షాల ధర్మం, మిత్ర ధర్మంలో సీట్లు సర్దుబాటు, మంత్రి పదవుల సర్దుబాటు. ఎందుకంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసింది. కొంత సర్దుబాట్లు తప్పదు, సామాజిక ఈక్వేషన్లు తప్పదు. దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు, దాని గురించి పట్టించుకునే పని లేదు. నా వరకు నేను ఆశించాను ఓ గుర్తింపు వస్తుంది, ఈ ఆఖరి గుర్తింపు వస్తుంది. ఇప్పుడు లేకపోతే ఏమైంది? ఇదివరకు పదవి ఉంటేనే పనిచేసాను, పని లేనప్పుడు పని చేయలేదా? రాజమండ్రిలో 4 సార్లు ఏ పదవి ఉండి పనిచేశాను, రూరల్లో 3 సార్లు ఏ పదవి ఉండి పనిచేశాను. పదవులు కాదండి, పని చేద్దాం. ఒకటి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి, కొన్ని వెసులుబాట్లు ఉండవు. దాని గురించి నేను పెద్దగా మాట్లాడతాను. ఢిల్లీలో ఇప్పుడు చక్రం తిప్పే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఈ పరిస్థితుల్లోనే సరే ప్రత్యేక హోదా కానీ, ఉక్కు ఫ్యాక్టరీ విషయం కానీ, ఇతర సమస్యలన్నీ రాష్ట్రానికి తీరే అవకాశం ఉంది. అది మాట్లాడతారు. అయ్యా నిన్నటిదాకా నోరు మెదపని వాళ్ళు ఇవాళ నోరు మెదుపుతారు. పరోక్షంగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తారు. పోలవరాన్ని ముంచింది నాయకులే ఏదో చెప్తారు కబుర్లు. వాళ్ళందరి గురించి నేను మాట్లాడతాను. ఒకటి, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలి అదంత ప్రయత్నం జరుగుతుంది. మిత్రపక్షంగా ఉన్నాం కనుక అవసరమైనప్పుడు గట్టిగా నిలదీసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం ఆర్థిక అతలాకుతలం అయిపోయింది. ఏ కార్యక్రమం చేయాలన్నా నిధులు కావాలి, పరిశ్రమలు రావాలంటే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి. ముందుగా రాజధాని నిర్మాణం, పోలవరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలి. దానికి కేంద్ర సహకారం అడిగారు, ఇస్తానన్నారు. సాధిద్దాం. ప్యాకేజ్ ఇస్తారా? ఈ గతంలో ఇస్తానన్న ప్యాకేజీని సాధించుకోవాలి. 10 ఏళ్ళు అయిపోయింది ఆల్రెడీ. అయినా కూడా వెనుకబడ్డ రాష్ట్రంగా, బీమార్ రాష్ట్రంగా మిగిలిపోకుండా ఉండాలంటే కేంద్ర సహకారం అవసరం. దానికోసం